ఈ 5 సంవత్సరాలు కూడా ఒక యుద్ధంలాగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు శ్రమించాయి, పోరాటం చేశాయి, ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈ వైసీపీ అనే ఆ దుష్ట శక్తితో మేము పోరాడాం. ఆ పోరాట ఫలితంగా ఈవేళ ప్రభుత్వం ఏర్పడింది, కూటమి ఏర్పడింది, కూటమి విజయ దుందుబి మోగించింది. ఈ విజయాన్ని ఏదో తాత్కాలికంగా 5 సంవత్సరాలకి పరిమితం చేసే ఆ ఉద్దేశం ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. అందుకే ఎవరు ఎంతమంది ఏ విధంగా కోరుకుంటున్నా, రివెంజ్ పాలిటిక్స్ ఆశిస్తున్నా ఆయన మాత్రం దానికి అంగీకరించట్లేదు. ఆ దిశగా ఆయన ఆలోచన చేయట్లేదు. ఇక మీరు అన్నారు పదవుల పందేరం గురించి. ఈ రాజకీయాల్లో పదవి అనేది ప్రజాసేవ చేయడానికి ఒక పరమపద సోపానం లాంటి. డబ్బున్న వాళ్ళు ఏ రకంగా సమాజానికి సేవ చేయొచ్చు. దానం ఇచ్చో, లేదా బడి కట్టించో, గుడి కట్టించో, రోడ్డు వేయించో, ఒక ధర్మసత్రం కట్టించో, హాస్పిటల్ కట్టించో, ఏదో విధంగా మెడికల్ క్యాంప్ పెట్టించో సేవ చేయొచ్చు డబ్బుంటే. కానీ ఒక పౌరుడు, ఒక పేదవాడు ప్రజాసేవ చేయాలంటే రాజకీయ పార్టీలో ఉండాలి, ఆ పార్టీకి నమ్మిన బంటుగా ఉండాలి, తద్వారా ఏదో ఒక పదవిని పొంది ప్రజలకు సేవ చేసుకోవాలి. ఇది కార్యకర్త గుండెల్లో ఉన్నటువంటి మాట. ఆ విధంగానే టిక్కెట్లు పంపిణీ దగ్గర నుండి కూడా మేమెవరం కూడా బాబు గారి చుట్టూ కానీ, లోకేష్ గారి చుట్టూ కానీ, పార్టీ ఆఫీస్ చుట్టూ కానీ మేము టిక్కెట్ల కోసం తిరగలేదు. వాళ్లే ఎవరు ఏ స్థాయిలో పనిచేశారు, ఎవరు ఎంత నిబద్ధతతో పార్టీలో ఉన్నారు, ఎవరు పార్టీకి అంకితమై క్రమశిక్షణతో విధేయతతో ఉన్నారు అనే విషయాల్ని తీసుకుని, సీనియారిటీని తీసుకుని, అలాగే కొత్త నెత్తురెక్కించే ప్రక్రియలో కూడా ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి అతి సామాన్య కుటుంబాల నుంచి కూడా కొంతమంది వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వడం, వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వడం, మంత్రులు అవ్వడం కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఇదే కోవలో ఇప్పుడు కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక మంది తమ తమ పరిధుల్లో తమకు చేతనైనంత సేవ పార్టీకి చేశారు. ఆ సేవల్ని ఈవేళ పార్టీ ప్రామాణికంగా తీసుకుని దాని ప్రకారంగా పదవులు పంచిపెట్టే కార్యక్రమానికి ఈవేళ పొలిట్ బ్యూరోలో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ సమిష్టి నిర్ణయం ఏది చేయాలన్నా, ఏ ముహూర్తం ఖరారు చేయాలన్నా పొలిట్ బ్యూరో మీటింగ్ పెట్టిన తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఆ ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తారు. అందులో భాగంగా ఈవేళ పొలిట్ బ్యూరో జరిగింది. 2-3 రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంతో ప్రారంభం కాబోతుంది నామినేటెడ్ పోస్టుల భర్తీ కార్యక్రమం అని భావిస్తున్నాం. ఆ తర్వాత అంచెలంచెలుగా, విడతల వారీగా దాదాపు ఎక్కువ మంది కార్యకర్తలు మునుపెన్నడూ లేని విధంగా మార్కెట్ కమిటీలు కావచ్చు, ఇదిగో ఈవేళ విద్యా కమిటీ ఎన్నికలు జరిగినాయి రాష్ట్రం అంతా. అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచింది, కూటమి గెలిచింది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ. ఆనంద్ సార్ ఏంటి విశాఖ ఓకే పందాలు ఎవరికి ఎలాంటి పదవులు ఇస్తారన్నా చూద్దాము. ఒక పక్క పెద్దిరెడ్డి గారు అయిపోయింది ఆయన పని, ఆయన ఏదో అరెస్ట్ చేస్తారని చెప్పి అనగాని సత్యప్రసాద్ గారు చాలా కీలకమైన ఏవో ఫైళ్లు దొరికినాయని ఆయన మాట్లాడుతున్నాడు. విశాఖ భూ కుంభకోణానికి సంబంధించి గంటా శ్రీనివాసరావు గారి మీదే ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు ఆయనే మాట్లాడుతున్నారు అవన్నీ కూడా సర్వే నెంబర్లతో కూడా ఇస్తాము అని. శేఖర్ రెడ్డి గారు చెప్పారు గంటా శ్రీనివాసరావు గారు స్టే తెచ్చుకున్నారని చెప్పి. ఆరోపణలు ఉంటాయి, ఆయన స్టే తెచ్చుకున్నారంట. అలాగే విజయసాయి రెడ్డి మీద కూడా 3000 ఎకరాలు కబ్జా చేశాడు వైజాగ్ లో అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఆయన దగ్గర ఒక లాయర్ మొన్నే శాంతి మేడం గారి కేసులో ఆయన క్లియర్ గా చెప్పాడు, నేనే దగ్గరుండి ఆ గోడలు కూలగొట్టించాను, ఆ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ అంతా నేనే బద్దలు కొట్టించి ఆక్యుపై చేసుకున్నాను, ఓపెన్ గా చెప్పాడు ఆయన, పబ్లిక్ మీడియాలో చెప్పాడు. కాబట్టి కబ్జాకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ. శేఖర్ రెడ్డి గారు అంటున్నారు మేము సింగిల్ గా ఉంటాం అంటున్నారు. ఓకే, మీరు సింగిల్, ఏకాకి. మీరు తల్లికి దూరంగా ఏకాకిగా ఉన్నారు, చెల్లికి దూరంగా ఏకాకిగా ఉన్నారు, బాబాయ్ కుటుంబానికి ద్రోహం చేసి ఏకాకిగా ఉన్నారు, ఈవేళ రాష్ట్రంలో ప్రజలకు దూరంగా ఏకాకిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా కూడా మీరు ఏకాకిగా ప్యాలెస్ లో పబ్జీ ఆడుకుంటూ ఏకాకిగానే గడిపారు. మీరు ఏకాకే, మేము కాదను, కరెక్ట్ మీరు చెప్పింది.
కానీ ఇక్కడ ఈ కబ్జాలు కుంభకోణాలు మీ హయాంలో జరిగిన దానికి అనే కోకొల్లలుగా సాక్ష్యాధారాలతోటి మేము ముందుకు రాబోతున్నాం. ఓకే, ఎందుకు తొందర ఎందుకు? ఎవరు భూ కబ్జాలు చేశారు, ఎవరు ఏం చేశారు? ఒక్కటిసారి నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొంగునూరు ఇన్ఛార్జిగా పనిచేశా. 16-17 రోజులు అక్కడ ఉన్నాను. నేను ఉన్నప్పుడు రోడ్డు పక్కన నిలబడితే వందలాది టిప్పర్లు దూసుకుపోయాయి. అసలు ఒక్క సెకండ్ లో ఆ లారీలన్నీ పెద్దిరెడ్డి గారి. ఓకే, ఆ పట్టుకెళ్ళేదంతా ఇసుక దోపిడీ. అంటే ఆ లారీకి అడ్డం వస్తే ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా దాని కింద పడి చావాలి. పెద్దిరెడ్డి గారి దోపిడీకి పరాకాష్ట ఆ జిల్లాలో విన్నాం ఆ రోజు. అందుకే అక్కడ వెళ్తే చెప్పండి వర్మ గారు చెప్పండి చెప్పండి. అందుకే ఆ జిల్లాలో నేను ఒక కాలేజీకి వెళ్తే ప్రిన్సిపల్ చెప్పాడు నాకు, సార్ మీరు రావద్దు ఇక్కడ, ఇలా మీ జిల్లాలాగా ఉండదు ఇక్కడ, మీరు ఇలా పబ్లిక్ గా వచ్చి మమ్మల్ని ఓట్లు అడిగితే మమ్మల్ని కూడా చంపేస్తారు పెద్దిరెడ్డి గారి మనుషులు, మేము తెలుగుదేశానికి ఓటేస్తాం, సీక్రెట్ గా వేస్తాం, దయచేసి మీరు వెళ్ళిపోండి అని